పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చినాక ఎంత ఇస్తామన్నారు? అప్పుడు ఇస్తామన్నారు కానీ ఆయనకు నీకు ఆశ వచ్చినాక నీకు ఆశ వచ్చినాక రకాల అన్నది అయిపోయి 4000 వస్తుందేమో కదనే. అయిపోయింది. అయిపోయిందా? వాళ్ళు ఇయ్యడు మేము కట్టుకోలేవు. అంతేనా? మరి ముసలానికి వస్తుందా? మొత్తంకి వస్తుందా? మరి ఎట్లున్నది కాంగ్రెస్ ఇందిరమ్మ ప్రభుత్వం పాలన? ఏమో ఎట్లుంది. బస్సులు వచ్చినావా? ఇడికి బస్సులో వచ్చినాం. మరి బాగానే ముసలామె ఫ్రీయే కదా మరి బస్సు, అందుకే వచ్చినావా? అదే అన్నాను. అదే అందుకే వచ్చినావా? నీకు టికెట్? నాకు టికెట్. మరి ఏమేమి వస్తున్నాయి 6 గ్యారంటీలలో? నీకు నీ మన్మరాలకు నీ కోడళ్ళకు ఏమి వస్తాయి? ఒక కోడాలకి ఎరకలేదు, మన్మరాలకి ఎరకలేదు. అది ఇందిరమ్మ ఇల్లు కూడా వస్తలేదా? అవునా? ఏం రాలేదు. ఏమి ఫ్రీ బస్ వచ్చినావు కదా, రాలేదా? ఫ్రీ బస్ ఒకటే, వేరే ఏం వస్తలేవా? మాకేం వస్తలేవు. భూమి జాగలేదు, ఏం లేదు, ఇల్లు తప్పించేది లేదు. నీకేమో 4000, నీ కోడలకేమో 2500 ఇవి వస్తలేవా? కొడుకులు లేరు, కొడుకులు లేరు, 2 బిడ్డలే. అదే మీ బిడ్డలకు 2500 ఇస్తాను కదా ముఖ్యమంత్రి. ఇస్తలేడు. అవి కడతలేవు, ఇంకా ఏం లేవు. మరి ఎట్లుందమ్మా కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు తేడేందమ్మా? మాకు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. కేసీఆర్ ఉన్నప్పుడు ఏమేమి వచ్చినాయి? మంచిగా వచ్చినాయి. అప్పుడు నీళ్ళు కూడా మంచిగా వచ్చినాయి అన్ని. జర అంటే ఈ బస్సు ఇవి అంటే ఇవి కిరాయిలు పెట్టుకొని వచ్చినాం. మళ్ళీ కరెంట్ బిల్లు మాఫీలేదు. కానీ జర ఆయన ఉన్నప్పుడు జర సలవ ఈయన అయితే మొత్తము ఏ మంచిగా చేస్తలేదు. 4000 రూపాయలు పెన్షన్ రావట్లే. 4000 ఎక్కడ? గవే 2000 ఇస్తున్నారు కదా. ఇస్తలేడు ఇంకా. గవే 2000 వస్తున్నాయి. ఆయన ఏ బండి లేదు. బస్సు పోతురు, బస్సుకు వస్తురు పిల్లలు. ఎవరు లేవు, పిల్లగానికి లేదు, పిల్లకి లేదు. అంతే ఇక. రాలేదు. ఏం రాలేదు. మేము కట్టుకున్న ఇల్లే, రేకులు వేసిన ఇల్లే ఉన్నది. మాకేం రాలే. అంతే. జైపేట. జోగిపేటలో ఎక్కడ? బర్దిపూర్ అని ఉంది. అవును, ముసలపురం పక్క. ఏంది మరి అక్కడ పెన్షన్లు వస్తున్నాయి కదా అందరికి? నాకు 60 ఏళ్ళు లేనేమో. అంతేనా? ఏంది 60 ఏళ్ళు లేకపోతే మరి ఎట్లా? మీ కోడలకు 2500 వస్తున్నాయా? ఇప్పటికే వాళ్ళకి 6 గ్యారంటీలలో నీకు ఏమేమి వచ్చినాయి నర్సవా? ఏమి ఎప్పుడు గ్యారంటీలు అన్నారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ లా? ఏం లేవు ఇప్పటికి. ఏమొచ్చినాయి? బియ్యమే పీరు, అంతకంటే మిక్కిలే ఏం లేదు. మహాలక్ష్మి పథకం ఉంది కదా, బస్సు బస్ పీరు ఇచ్చారు. బస్ పీరు అవుతున్నది మరి అందరికి. మాపి ఏం కాలేవు మరి. 900 తీసుకుంటారుగా. 900 తీసుకుంటారు. మన నీళ్ళు వస్తున్నాయా బర్దిపురంలో? వస్తున్నాయి. కేసీఆర్ నీళ్ళు ఎప్పుడు. కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏమేమి వస్తున్నాయి? ఏమో నాకేం తెలుసు సార్, నాకు తెలియదు. ఏమొచ్చేది కూడా నాకు తెలియదు. కోడలకు మోటార్ ఇస్తామన్నారు కదా, సైకిల్. ఏ మోటారు? నీ మనమరాలకు కాలేజ్ లేదు. మరి కోడలకు 2500, అత్తకు 4000 అండి. ₹1 చెప్పమ్మా, నీ పేరు? నా పేరు వినోద. చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది? ఏం ఎక్కువ ఏముంది ఇక, గ్యాస్ లేదు, ఏం లేదు. ఇక గ్యాస్ చేసిండు కదా సబ్సిడీ. ఏడ చేసిండు? ₹1000 తీసుకుంటారు. ₹1000 తీసుకుంటారా? ₹1000 తీసుకుంటారు. ఏంది 2500 వస్తున్నాయా నీకు? 2500 లేవు, ఏం లేవు. మీ అత్తకు 4000 వస్తున్నాయా? ఏం లేవు. ఫ్రీ బస్సు, ఒక కరెంట్. ఈ ఫ్రీ బస్సులో కూడా మేము ఇవాళ వచ్చిన పెట్టి నుంచి ఇక్కడికి ఎప్పుడు రాలేదు. 16 నెలల నుంచి 18 నెలల నుంచి ఇప్పుడు రాలి. ఇప్పుడు వచ్చినాం. ఇప్పుడు వచ్చారా? ఏం లేదు. మరి సన్న బియ్యం వస్తున్నాయట కదా? సన్నం బియ్యం వచ్చినాయంటే ఇప్పుడు 2 నెలలు ఇక అయ్యే. దొడ్డు బియ్యం సన్నం చేసి ఇచ్చిండ్రు. దొడ్డు బియ్యం సన్నం చేసి ఇచ్చిండ్రు అంతే. మరి పెన్షన్లు? పెన్షన్లు లేవు, ఏం లేవు. ఎవరికి వస్తున్నాయి? ఎవరికి వస్తలేదు పెన్షన్లు. కొత్త రేషన్ కార్డులు ఇంకా రాలే. మరి ఇందిరమ్మ ఇండ్లు కూడా రాలే. మాకేం రాలే. మరి అన్ని చేస్తున్నామని చెప్తున్నారు. చెప్తుండ్రు, ఏటి చెప్తుండ్రో ఏమో, మాకైతే లేవు. జిన్నారంకి అయితే అసలు నర్సాపూర్ తాలూకా, అది ఆదిలాబాద్ డిస్టిక్, ఆదిలాబాద్, మంచిర్యాల, భీమసాగర్, మంచిర్యాల. ఏం లేవు మాకైతే. ఏం లేవు. పాలన మరి ఎట్లా చూడాలి?
కేసీఆర్ ఎట్లా చూస్తా అంటే ఏం చేస్తావు ఇక వచ్చిండు ఇక ఆయన నడిపించే రోజులు నడిపిస్తారు అంతే ఇక చేసేది ఏమున్నది ఏం లేదు ఇక ఏం లేదా ఏం లేదు ఇప్పుడు ఉన్నాయి కదా ఎలక్షన్లు ఉన్నాయి కదా మరి పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయి పంచాయతీ ఎలక్షన్లు అప్పుడు ఏమవుతుందో ఇక అప్పటిదప్పుడు ఇక ఎలక్షన్లు వచ్చినప్పుడు తెలుస్తుంది ఇక ఎవరికి వేసేది వాళ్ళకు ఇప్పుడైతే ఏం రైట్ ఎట్లా ఉంది మీకు ఏమన్నా చాలా ఘోరం అయిపోయింది మా బతుకులు చాలా ఘోరం ఎవరు ఎక్కుతారు ఆటో ఎందుకు 12,000 ఇస్తుంది కదా ప్రభుత్వం ఎవరికి ఇచ్చిర్రు మీకు ఎవరు అన్నారు ప్రభుత్వం అన్ని వేస్ట్ మాటలు ముఖ్యమంత్రి చెప్పాగా ఎప్పుడో మర్చిపోయింది అవి ఎప్పుడో మర్చిపోయింది ఆడోళ్ళకి 2,500 ఇస్తానే మర్చిపోయాడు చేయలేవటేసింది ఇంకేడుందన్న ఒక్కొక్క పథకం అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇప్పుడు మాది ఏడైంది మరి మాది కాలేదు కానీ ఒక్క ఆటో ఎవరికి ఇచ్చింది చెప్పానండి ఎవరికి ఇవ్వలేదు అంటే 12,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇస్తాం స్టార్టింగ్ అది ఏంటంటే బిస్కెట్ వేసిండు అట్లా కుక్క 2 బిస్కెట్లు వేస్తారు కదా అట్లా వేసి ఆశ పెడతారు అంతే అవి ఎవరేమి ఇవ్వలే నాకు మరి ఎట్లా నడుస్తుంది అన్న ఇప్పుడు మహాలక్ష్మి పథకం మేము ఇట్లా మరి ఎంత సంపాదించుకోవాలి గతంలో ఎంత సంపాదించుకోవాలి మరి ఇప్పుడు ఎట్లా ఉన్నది మాది చెప్పుకోవద్దన్న మాది ఘోరం ఉంది మాది తెలుసా ఎవరు ఆటో ఇల్లు కిరా ఇస్తలేరు ఓకే అర్థమైందా రోడ్ల మీద బతుకులు చాలా ఘోరం అయిపోయినాయి మావి ఇప్పుడు ఆటో డ్రైవర్ అంటేనే చీఫ్ అయిపోయారు ఎవరు ఫైనాన్స్ ఇస్తలేరు ఆటో కిరా ఇల్లు కిరా కట్టుకోవాలా బండ కిరా కట్టుకోవాలా పిల్లల ఫీజులు కట్టుకోవాలా ఎడికెళ్ళి వెళ్తాయన్నా లాక్డౌన్ వచ్చింది చూసినావా దానికన్నా ఇంకా చుట్టాలు మనకు సాయం చేసిరు అదో ఇదో బియ్యం ఇచ్చుడో అది వచ్చిడో ఇది ఇచ్చుడు దానికన్నా ఘోరం అయిపోయింది మా బతుకులు ఆటోలో ఏం ప్రభుత్వం ఏం చేయాలి ఇప్పుడు బియ్యం ఉచితంగానే ఇస్తున్నది గ్యాస్ ఇస్తున్నది ఎవరికి అది చేసుకున్న వాళ్ళకి వస్తుందని 2-3 వస్తుంది అది కరెంటు కూడా అందరికి లేదు ఇందిరా మిందులో అవి వచ్చినోనికే వస్తున్నాయి వేరే ఎంక్వైరీ చేస్తారు అదొకటి మంచి పద్ధతి చేసిండ్రు మన మారట్పల్లి కూడా ఏదో అయిందంట డైరెక్ట్ కలెక్టర్ వచ్చి ఎంక్వైరీ చేస్తుండ్రు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ అది ఎంక్వైరీ చేసి వాళ్ళ ఇల్లు లేని వాళ్ళకి ఇస్తారు అది చేయాల అది ఎట్లా ఎంక్వైరీ చేయాలంటే వీళ్ళకి కారతో ఇల్లు ఉందా లేదా లేనోనికి ఇస్తే అదొక ప్రభుత్వం కాదన్న సాయం ఉన్నోనికి ఇస్తారు లేనోనికి ఇస్తలేరు ఉన్నోనికి ఇస్తారు చాలా మంది దోస్తులకే వచ్చింది అట్లా ఆయనకి ఇల్లులే వచ్చినాయి వాళ్ళకి మాకు ఇల్లే లేదు ఇల్లు ఎంక్వైరీ చేయాలి మంచి ఈ ప్రభుత్వం మంచి ఎంక్వైరీ చేసి గాసాయం అన్నా చేయాలి ఈ రేవంత్ రెడ్డి ఏం లేదా నాకు ఘోరం అయిపోయినాయి మాకు రెండు పడ్డాయి అన్న ఒకటి ఏంటంటే ఓలో బోట్ ర్యాబిటో వచ్చింది ఇప్పుడు వాళ్ళు ముసలి దిగిరా అనుకో వాళ్ళన్న ఆటో ఎక్కుతారేమో అనుకుంటే మా కొడుకు బుక్ చేసిండు మా బిడ్డ బుక్ చేసింది వాళ్ళు బైకుల మీద పోతుర్రు వస్తుర్రు ఆడోళ్ళు బైకులు ఎక్కి పోతా ఉన్నారు 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు చూపిస్తుంది వాళ్ళకి వాళ్ళు ఇక్కడ కూడా కాదు మొత్తం డిస్టిక్ బండ్లు వచ్చేసినాయి అప్పుడేమో ఫోన్ మాట్లాడుతుంటే పోలీసు వాళ్ళు ఆపిర్రు ఫైన్ లేసారు ఇప్పుడు ఫోన్ పట్టుకొనే డ్రైవింగ్ చేస్తారు ఎవరు పట్టించుకుంటారా ఎవరు పట్టించుకుంటారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది ఇందిరమ్మ రాజ్యంలో ఏం లేదన్న ఇబ్బందులు వచ్చినా ఒప్పుకొని లేదంటాడు ముఖ్యమంత్రి అన్ని ఏం లేదు అంతా ఎక్కడొక సైలెంట్ అయిపోయారు అంతా మరి ఎట్లుంటది స్థానిక సమస్యలు ఏం చేస్తాం ఎలక్షన్స్ వస్తాయి కదా ప్రభావం ఎట్లుండబోతుంది కేసీఆర్ అన్న ఏంటంటే ఒక మెరుపుటిగలకు వచ్చిండు అంతేగాని కేసీఆర్ అందరికి సాయం చేసిండు హ్యాండిక్యాప్ వాళ్ళకు చేసిండు అవుటర్ రింగ్ రోడ్ ఎట్లా చేసిండు అన్న బ్రిడ్జిలు ఎట్లా కట్టించిండు అని అన్ని చేసిండు ఆయన మేము ఉన్నప్పుడు అయితే ఇప్పుడు 4,000 పెన్షన్ వికలాంగులకు ఇప్పుడు రోడ్ల మీద ఎవరన్నా టిఫిన్ సెంటర్లు అవి డబ్బలు పెడుతురు చూసినావా మీకు తెలిసిన మాట మొత్తం ఉలగొట్టించేస్తారు అవి తీపిచ్చేస్తుందా ఇవి మా బతుకులు నాశనమైనాయా ఇంకేం చేస్తారన్న ఏం చేసినా రైతులలో తిరుతురు కదా అన్న ఊర్లలో రైతులలో తిరుతురు రైతులకు ఏం చేసినా ఎవరికేమి ఇస్తున్నానా ఎవరికేమి ఇస్తలేరు అంతా ఆపేసిరు బడ్జెట్లు ఏవటనే చీరలు ఏవట్టేసిరాలు